నేను ముఖ్యమంత్రి అవడానికి పార్టీ పెట్టలేదు అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్తున్నారు. అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రావడానికి మాత్రమే పార్టీ పెడతారా? ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వటానికి పార్టీ పెట్టలేదు, మ్యాచ్ గెలవటానికి నేను మ్యాచ్ ఆడలేదు, జనం సినిమా చూడటానికి సినిమా తీయలేదు, నేను యూట్యూబ్లో వీడియోలను ఎవరు చూడాలని పెట్టలేదు అంటే ఏమన్నా అర్థం ఉంటుందా? ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టేది ఏంటి? నేను కూడా చూశాను పవన్ కళ్యాణ్ది. నేను సమాజం పైన ప్రభావం చూపడానికే పార్టీ పెట్టాను అన్నారు. ముఖ్యమంత్రి అయితే ఎక్కువ ప్రభావం చూపుతారు కదా. సో సమాజంపై ప్రభావం చూపడానికి పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ పెట్టి ప్రజల కోసం పోరాడవచ్చు. ఒక ఎన్జిఓ పెట్టి పవన్ కళ్యాణ్ తనకున్న డబ్బులతోనే కాదు, తన అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు పోగేసి ప్రభుత్వాలతో కలిసి భాగస్వామ్య పార్ట్నర్షిప్ చేసి పెద్ద ఎత్తున ప్రజల అభివృద్ధికి పాల్పడవచ్చు. ఇంకెక్కువ సమయం, పూర్తి సమయం దానికి కేటాయించవచ్చు. సో అందువల్ల సమాజంపై ప్రభావం చూపటానికి అనేక మార్గాలు ఉంటాయి. రాజకీయాలే మార్గం కాదు. కానీ రాజకీయాల్లో వచ్చేవారు ఎందుకు వస్తారంటే, అఫ్కోర్స్ రాజకీయాలకు వచ్చేవారు అందరికీ తెలిసిన కారణాలు కూడా ఉండొచ్చు. కానీ రాజకీయాల్లో ఎక్కువ ప్రభావాన్ని చూపచ్చు. అంటే రాజ్య వ్యవస్థ నీ చేతిలో ఉంటే, ప్రభుత్వం నీ చేతిలో ఉంటే, ఒక ఎన్జిఓ లాగానో ఒక కంపెనీ లాగా కాకుండా నువ్వు సమాజంపై ప్రజల జీవితాలను మార్చే ప్రభావం చూపవచ్చు. అది నాకు అవసరం లేదు అనుకుంటే రాజకీయాలు ఎందుకు? రాజకీయ పార్టీలు సన్నాసుల మఠాలు కాదు కదా. రాజకీయ నాయకులు సర్వసంగ పరిత్యాగులు కాదు కదా. సో దానికి రాజకీయాలు పెట్టినది సనాతన ధర్మ పరిరక్షణకు పూర్తిగా అంకితమై పనిచేయచ్చు. అది చాలా గొప్ప ప్రభావం కదా, సమాజం పైన ఆధ్యాత్మిక ప్రభావము. దానికి వదిలేసి రాజకీయాలు ఎందుకు? అందువల్ల తాను విజయ్తో పోలిక వచ్చినప్పుడు అది డిఫెండ్ చేసుకోలేక, దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి అంతకుముందు ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాడు. తమిళనాడులో ఉన్న పరిస్థితులు వేరు, ఆంధ్రాలో ఉన్న పరిస్థితులు వేరు, నేను విడిగా పోటీ చేసినప్పుడు మీరు నన్ను ఎమ్మెల్యే కూడా గెలిపించలేదు, అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్. కానీ ఇప్పుడు నేను సీఎం అయ్యడానికి పెట్టలేదు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేపు లోకేష్లను సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ తన జీవితకాలం కృషి చేసేదే కాకుండా తన సైనికుల్ని, వీర మహిళల్ని కూడా కృషి చేయమంటారా? ఇది వైసీపీకి 5 మందికే అయిపోయింది కదా. మేము ముందే చెప్పాం ప్యాకేజ్ స్టార్ అని. సో ఇది విమర్శలకు కారణం ఏంది కదా. పవన్ కళ్యాణ్ అభిమానించేవారు ఆయన సీఎంగా చూస్తున్నారు తప్ప వేరే సీఎంగా చూడడం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్లో సీఎం అంటున్నారు, కానీ డిప్యూటీ సీఎం, లీడర్ ఆఫ్ ద పొజిషన్, సమాజంపై ప్రభావం అనట్లేదు కదా. అందువల్ల మీ అభిమానులు, మీ ఓటర్లు కూడా కోరుకుంటలేరు. సో నాయకుడు ఎప్పుడు కూడా తన వారి ఆస్పిరేషన్, తన కార్యకర్తల ఆస్పిరేషన్ రిఫ్లెక్ట్ చేయకపోతే, నాయకునికి లక్ష్యాలే లేకపోతే ఆ పార్టీ ఎటుపోతుంది? ఇప్పుడు నువ్వు నా ఒక పడవెక్కుతావు, అది ఎక్కడికి పోవాలో తెలియకపోతే డెస్టినేషన్ ఎడిపోతుంది సముద్రంలో. గందరగోళం కదా, అందులో ఉన్న ప్రయాణికులు ఇలా ఇబ్బంది పడరా? సో నావికునికి నావ డెస్టినేషన్ ఏందో స్పష్టత ఉండాలి. నాయకునికి తన పార్టీ డెస్టినేషన్ ఏందో స్పష్టత ఉండాలి. సో అలా కానప్పుడు ఏంటి? సో సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ ద ఆర్గ్యుమెంట్ కదా.